దిశలో ముందంజలో ఉన్న కొనిదెన గ్రామ పంచాయతీ TV4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా బలికుర మండలంలోని కొనిదెన గ్రామ పంచాయతీలో చూస్తే రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సర్పంచ్ తన్నీరు లేపాక్షి విష్ణు గారు చేస్తున్నారు. అంతేకాకుండా సర్పంచ్ లేపాక్షి విష్ణు గారు తమ సొంత వ్యయంతో బ్రహ్మగుండంలో విష్ణుమూర్తి విగ్రహం నిర్మాణంకు 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. మరియు గ్రామంలో హిందువుల శ్మశానానికి 5 లక్షలతో 25 సెంట్ల భూమిని కొనిచ్చారు. గ్రామంలోని సచివాలయంకు 2 సంవత్సరాల నుండి రెంట్ పే చేస్తున్నారు. మరియు బాపట్ల జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు ఈ తన్నీరు విష్ణు గారు. ఇలా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తులందరూ మన్ననలు పొందుతున్నారు ఈ సర్పంచ్ దంపతులు లేపాక్షి విష్ణు గారు. పిలుచినదా తెలుగు వినరా పలుకు కనరా అరుగుమై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముతనమై పరులకై పదపదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికి మార్గమినిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మునిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో సుఖాలు అన్ని సాకారమవగా జయమో జయమో. బాపట్ల జిల్లా బల్లికుర మండలంలోని కొనిదెన గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపులూరి లేపాక్షి గారు తన భర్త గారైన తన్నీరు విష్ణు గారు మాట్లాడుతూ తాము 2021 సర్పంచ్గా ఎన్నికైన నుండి జనరల్ ఫండ్స్ మండల గ్రాంట్ 15 ఫైనాన్స్ ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో 30 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా గ్రావెల్ రోడ్లు నిర్మాణాలు, 4 లక్షల వ్యయంతో బ్రహ్మగుండంలో గ్రావెల్ రోడ్ నిర్మాణం, 30 లక్షల వ్యయంతో సైడ్ కాలువల నిర్మాణాలు, 35 లక్షల వ్యయంతో సైడ్ కాలువలు కమ్యూనిటీ సెట్స్ నిర్మాణాలు, బ్రహ్మగుండంలో విష్ణుమూర్తి విగ్రహం నిర్మాణంకు 1.5 లక్షల గ్రామస్తులు సహకరించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా LED వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కాపులూరి లేపాక్షి విష్ణు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4 న్యూస్ తో వివరించారు. నా పేరు తన్నీరు విష్ణు అండి. 2021 పంచాయతీ ఎలక్షన్స్ లో మా మిసెస్ గారిని క్యాండిడేట్గా ఎన్నుకోవడం జరిగింది మా గ్రామ ప్రజలు. 2021 నుంచి అప్ టు ఇప్పటి వరకు మా ఊళ్ళో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో తెలుపుకుందాం అనుకుంటున్నాను. మేము 2021 ఏప్రిల్ నుంచి మేము సర్పంచ్గా ఎన్నికైన కాడి నుంచి రైతులు పొలాలు వెళ్ళడానికి గ్రావెల్ రోడ్లు, అలాగే మా ఊరు శ్మశానం అంతకుముందు చాలా అధ్వానంగా ఉండేది. ఆ శ్మశాన్ని చాలా బాగా తీర్చిదిద్దాము. దానికి నా సొంత నిధులతో కూడా ఒక 25 సెంట్లు భూమిని కొని శ్మశానానికి అటాచ్ చేసి చుట్టూరు ప్రహరీలు, ఖననానికి మండపం, పిండాలకి పిండ ప్రదానం, అలానే ఆడవాళ్ళు తాళి అవి తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ రోడ్డు మీద చేసుకునేవాళ్ళు. దానికి సపరేట్గా షెడ్లు వేయించాను. అలానే పిండ ప్రదానం చేసిన తర్వాత స్నానాలు చేయించడానికి వాటర్ ట్యాంకు,
చాలా మరమ్మతులు అన్నీ బాగా నీట్గా తయారు చేసి పెట్టాను. డంపింగ్ యార్డ్ వచ్చేసరికి చెత్త వేయడానికి ఊరి చివర ఒక డంపింగ్ యార్డ్ కొంచెం ల్యాండ్ లిటికేషన్లో ఉంటే దాన్ని పెద్దలతో కూర్చొని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసి స్టార్ట్ చేశాము. అన్ఫార్చునేట్లీ సగం కన్స్ట్రక్షన్లో అది ఆగిపోయింది, కొంచెం నిధుల ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. అలానే మా ఊరు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్స్ మండల నిధులు ప్లస్ పంచాయతీ నిధులు రెండు కలిపి ఎస్సీ కాలనీలో ఒక్క సైడ్ డ్రైన్ అంటూ కూడా ఖాళీగా లేకుండా మొత్తం సైడ్ డ్రైన్స్ నీట్గా చేసి పెట్టాము. అలానే మా ఊరికి అనుసంధానమైన ఇంకో గంగపాలెం అనే విలేజ్ ఉంది, ఆ గ్రామంలో కూడా సైడ్ డ్రైన్స్ కట్టాము. అలానే కొడిదిన పంచాయతీలో కూడా పంచాయతీ నిధులు మరియు జనరల్ ఫండ్లతో కలిపి మండల గ్రాంట్ కూడా అటాచ్ చేసుకొని పక్క సైడ్ కాల నిర్మాణం జరిగింది. మా ఊరికి ఒక పుణ్యక్షేత్రమైన బ్రహ్మకొండం ఉండేదండి. ప్రతి కార్తీక మాసం కార్తీక సోమవారం రోజుల్లో వచ్చి చుట్టుపక్కల కూడా వచ్చి స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. దానికి బ్రహ్మకొండం మధ్యలో ఒక విష్ణుమూర్తి విగ్రహం కట్టించాలని మా గ్రామస్తులు మేము కలిసి అనుకున్నాము. మా గ్రామస్తులు కూడా కొంత సహకరించారు. అలానే నా సొంత నిధులతో కూడా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూడడానికి చాలా చక్కగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మా ఊరికి మంచినీళ్ళ చెరువు ప్లస్ అలానే ఇరిగేషన్ చెరువు, పంట చెరువులు ఉన్నాయండి. దానికి కూడా చిల్ల కంపలు అన్ని పీకించేసి లోపల కొంతవరకు శుభ్రపరిచాము. ఇంకా సగం శుభ్రపరచాల్సి ఉంది. దాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో శుభ్రం చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. ఆర్బీకేలు హెల్త్ సెంటర్లు అంతకుముందు కాంట్రాక్టర్లు చేశారు, కానీ చివరి దశలో అన్ని ఆగిపోయి ఉన్నాయి. మేము సర్పంచ్కి ఎన్నికైన కాడి నుంచి పార్టీలతో సంబంధం లేకుండా ఓటు వేశారా వేయలేదా అని మేము చూడకుండా అందరూ నా గ్రామ ప్రజలే, ఎవరు బాగుపడ్డా నా గ్రామ ప్రజలే బాగుపడతారనే ఉద్దేశంతో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు మేము చేసామండి. అందులో ఎలాంటి స్వార్థపూరితమైన పనులు చేయకుండా నిష్పక్షపాతంగా అందరికీ పథకాలు అందేలా మేము చాలా సహకరించాము. పారిశుద్ధ్య కార్యక్రమాలు వచ్చేసి మా ఊర్లో సంవత్సరానికి 1-2 సార్లు ఖచ్చితంగా సైడ్ కాలువ సిల్టు తీయించడము, ఎక్కడన్నా రోడ్లు ఏమిటో పెరిగిన చిల్ల కంపలు కొట్టించడం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అప్రాక్సిమేట్లీ సంవత్సరం 3 నెలలు ఇంకా మాకు అవకాశం ఉందండి. మాకు గ్రాంట్లు సరిగా అందితే ఇంకా అభివృద్ధి పనులు చాలా చేయాలని తలపెట్టాము. మంచినీళ్ళ ట్యాంక్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు, దానికి ఒక ల్యాండ్ ఇసుక ఫిల్టరైజేషన్ పెట్టి అదొకటి చేయాలని అనుకుంటున్నాము. అలానే ఎస్ఐ కాలనీలో ఒక శ్మశానం, అలానే గంగపాలెంలో కూడా ఒక శ్మశానాన్ని అభివృద్ధి పరిస్తే ప్రజలకి ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. కాబట్టి ఇవి చేయాలని చెప్పేసి అనుకొని తీర్మానం చేసుకొని ఉన్నామండి. కొంచెం గ్రాంట్లో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ పనులు నేను నెరవేరుస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. నేను సర్పంచ్ లేపాక్షి విష్ణు గారు సర్పంచ్గా ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ లేపాక్షి విష్ణు గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. నా పేరు వీరాంజనేయులండి. మాది బాపట్ల జిల్లా బలికొర మండలం కొణిదెన గ్రామం. అంతకుముందు మా ఊర్లో శ్మశానం చాలా ఇబ్బందికరంగా ఉండేది. అదిగాక ప్లేస్ కూడా కొంచెమే ఉండేది. మా ఊరు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన తర్వాత ఇంకో ఎక్స్టెన్షన్ చేసి 5 లక్షలు పెట్టి కొనటం కూడా జరిగింది. బాగా ఇప్పుడు మాకు సౌకర్యాలతో మాకేం ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. అదిగాక ఇప్పుడు పిండ ప్రధానం మొత్తం ఒకప్పుడు వేరే చోటకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అంతా ఇక్కడే బాగా మాకు ఎంతో ఇబ్బంది లేకుండా అంతా బాగానే ఉంటుందండి. మా ఊరు ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఇది అక్కడ బ్రహ్మగుండం దగ్గర వేరే విగ్రహం కూడా బాగా అద్భుతంగా బాగా చేశారు. నా పేరు గుత్తి శ్రీనివాసరావు అండి. మాది కొణిదెన గ్రామం, బలిపుర మండలం, బాపట్ల జిల్లా. మా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శ్మశానం బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు మా సర్పంచ్ వచ్చిన తర్వాత. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా బాగా నీళ్లు నిలవకుండా కూడా దోమల కాటు వల్ల ఇబ్బంది పడేది. అంతకుముందు డ్రైనేజీ బాగా బ్రహ్మాండంగా కట్టారు, అంతవరకు బాగా బ్రహ్మాండంగా సౌకర్యంగానే ఉంది.